హే గైస్ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఫైనల్ 12 ఏళ్ళ తర్వాత సూపర్ మ్యాన్ మూవీ వచ్చింది, డైరెక్టెడ్ బై జేమ్స్ గన్, స్టేరింగ్ డేవిడ్ కారన్ స్వెట్, రేచల్ బ్రాస్నాన్, నికోలస్ హర్ట్, నేథన్ ఫిలియన్. అండ్ మూవీ ఎలా ఉందంటే సో ట్రైలర్లో చెప్పినట్టు ఇదేం ఇంట్రొడక్షన్ మూవీ కాదు. క్లార్క్ ఆల్రెడీ సూపర్ మ్యాన్ అయ్యి కొన్ని ఇయర్స్ అవుతుంది. ఆల్సో ద హోల్ వరల్డ్ నోస్ సూపర్ మ్యాన్ అండ్ దే ఆల్ లవ్ హిమ్. ఇది మన లెక్స్ మౌత్ తట్టుకోలేకపోతున్నాడు. ద మోస్ట్ జీనియస్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ వాంట్స్ టు గెట్ రీడ్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రైవలరీని ఎంత బాగా చూపించారో మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. బట్ వన్ థింగ్ ఐ గాట్ టు సే మ్యాన్, లెక్స్ కున్నంత డెడికేషన్ రీసెంట్ టైంలో ఏ సూపర్ విలన్ లో చూపించలేదు. రాసి పెడుతున్నా. ఫస్ట్ డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే జేమ్స్ గన్ ని అనౌన్స్ చేసిన మరుసటే జనాల్లో మిక్స్డ్ ఫీలింగ్స్ పొంగిపోర్లే. బికాస్ జేమ్స్ గన్ ప్రీవియస్ వర్క్స్ లో ద గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ, ద సూసైడ్ స్క్వాడ్, పీస్ మేకర్ లాంటి డార్క్ హ్యూమర్ అన్నది తన సిగ్నేచర్ అయిపోయింది. అండ్ వెన్ హీ వాజ్ అనౌన్స్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ సూపర్ మ్యాన్, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆల్సో మ్యాన్ ఆఫ్ స్టీల్ తర్వాత వచ్చే నెక్స్ట్ సూపర్ మ్యాన్ మూవీ పైపెచ్చు నో మోర్ హెన్రీ క్యావిల్. సో నెక్స్ట్ యాక్టర్ మీద కంప్లీట్ ప్రెషర్. హెన్రీ క్యావిల్ ఇచ్చిన కరిస్మాని నిలబెట్టుకోగలడా? బట్ జేమ్స్ గన్ గేవ్ అస్ ఎ సర్ప్రైజ్. అన్లైక్ మ్యాన్ ఆఫ్ స్టీల్ ఎక్కడైతే సూపర్ మ్యాన్ ఒక గాడ్లీ బీయింగ్ గా చూపించారో, మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ మొత్తం ఒక డార్క్ టోన్ లో నడిచిందో, ఇక్కడ జేమ్స్ గన్ ఒక రివర్స్ గేర్ వేసాడు. ఇందులో మన సూపర్ మ్యాన్ ని ఒక ఫ్రెండ్లీ నేబర్హుడ్ సూపర్ మ్యాన్ లో చూపించారు. లిటరల్ ఒక స్క్విరిల్ ని కూడా కాపాడాడు. అండ్ ఆ బండి సేఫ్ గా డెస్టినేషన్ చేరిందా అంటే ఎస్ ఇట్ డిడ్. ఆల్సో మూవీలో జేమ్స్ గన్ తన ట్రేడ్ మార్క్ ని చాలా కేర్ఫుల్ గా ప్లేస్ చేశాడు, సో దట్ హీ వోంట్ మేక్ స్టార్ లార్డ్ అవుట్ ఆఫ్ సూపర్ మ్యాన్. అండ్ పీస్ మేకర్ లో ఈగ్లీ ఉన్నట్టు ఇక్కడ క్రిప్టోన్ ప్లేస్ చేశారు టు గివ్ అస్ ఎ క్యూట్ యానిమల్ హ్యూమన్ రిలేషన్షిప్. ఆల్సో తన ప్రతి మూవీలో ఒక టీమ్ ఉన్నట్టు ఇక్కడ ద జస్టిస్ గ్యాంగ్ ని ప్లేస్ చేశారు. మీకు ఈ జస్టిస్ ఫ్యాంటసీ ఏంటి సార్? ఎనీవేస్ తన ప్రీవియస్ మూవీస్ లానే ఇక్కడ ఒక టీమ్, వాళ్ళ మీద జోక్స్, ప్రతి క్యారెక్టర్ కి మంచి స్క్రీన్ టైం అన్ని ఉన్నాయి. మొత్తం మూవీలో మిస్టర్ టెరిఫిక్ స్టూడ్ అవుట్ వెల్. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే సూపర్ మ్యాన్ కంటే మిస్టర్ టెరిఫిక్ మూవీలో అనిపించింది. కమింగ్ టు ద క్యాస్ట్, డేవిడ్ కారన్ స్వెట్ రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్. మూవీ మొత్తంలో ఆ క్లార్క్ ఇన్నోసెన్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఆల్సో క్రిప్టోతో కలిసి చేసిన యాక్షన్ సీన్స్ చాలా క్వైట్ ఫనీ ఫీల్స్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ రేచల్ బ్రాస్టన్, తను కూడా చాలా బాగా లూయిస్ లేన్ క్యారెక్టర్ ని పోర్ట్రే చేసింది. కామిక్స్ లో ఎలా అయితే లూయిస్ లేన్ ని ఒక డేరింగ్ జర్నలిస్ట్ గా చూపించారో, ఇక్కడ అలానే చూపించారు. ఈవెన్ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దిస్ గాయ్ నికోలస్ హాల్ట్, గుర్తుపెట్టుకో, సూపర్ మ్యాన్ అనే క్యారెక్టర్ మనం ఎంత హిట్ చేయగలం? దానికంటే 10 times దారుణం వీడు. నికోలస్ హాల్ట్ ఈ లెక్స్ లూథర్ క్యారెక్టర్ జస్ట్ యాక్ట్ చేయలేదు, జీవించేశాడు. అసలు ఒకటిని ఎన్ని యాంగిల్స్ లో కూడిపోయాలో అన్ని స్కీమ్స్ వేస్తాడు. దెన్ కమింగ్ టు ద సపోర్టింగ్ క్యాస్ట్, దీస్ టూ వర్ ద రియల్ పిల్లర్స్. ఎడీ గతగి యాజ్ మిస్టర్ టెరిఫిక్ అండ్ జాన్ నోలన్, సారీ నేథన్ ఫిలియన్ యాజ్ గై గార్డనర్. బై ద వే ఈ గ్రీన్ ల్యాంటర్న్, ఈ కళాఖండంలో చూసిన గ్రీన్ ల్యాంటర్న్ కాదు, ఇది వేరే క్యారెక్టర్. దీని గురించి నేను సెపరేట్ వీడియోలో చెప్తాను. సో కమింగ్ బ్యాక్, ఏ సీన్స్ లో అయితే గతికి వస్తాడో ప్రతిసారి స్క్రీన్ ప్రెజెన్స్ తన వైపు లాగేస్తాడు. మన జాన్ నోలన్ ఏమైనా తక్కువనా? తన హ్యూమర్ తో ప్రతిసారి మన ఫేస్ మీద ఒక స్మైల్ ఉంచుతాడు. ఈవెన్ ఆంటోనీ క్యారిగన్ యాజ్ మెటామార్ఫో, స్కైలర్ గిసాండో యాజ్ జిమ్మీ ఓల్సన్, ఫారియా యాజ్ ద ఇంజనీర్, ఆల్ త్రీ వర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. కానీ ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు సరిగా గమనించారో లేదో, కొన్ని సీన్స్ ని కట్ చేస్తారు మా. లిటరల్ టీజర్ ట్రైలర్ లో కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ మూవీలో లేకుండే. ఈవెన్ క్లైమాక్స్ లో క్లార్క్ లూయిస్ సీన్ లో కూడా సడన్ కట్ ఉండే. ఆల్సో చాలా ప్లేసెస్ లో ఒక సెటప్ సరిగా ఎస్టాబ్లిష్ అయ్యే ముందే పే ఆఫ్ ఫినిష్ చేసేస్తారు. ఐ మీన్ ఇట్ కైండ్ ఆఫ్ ల్యాక్ అ నరేటివ్ బిల్డప్. దీనివల్ల స్టోరీ ఆర్గానిక్ అంటే మోర్ మెకానికల్ గా అనిపించింది. బట్ ఐ రియలీ రికమెండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఆల్సో వెరీ ఇంట్రిగ్డ్ బై ద యూనివర్స్ విచ్ జేమ్స్ గన్ బిల్ట్. ఆల్సో మూవీలో ఒక ఎండ్ క్రెడిట్ ఇంకా ఒక పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. అస్సలు అంటే అస్సలు వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద DC యూనివర్స్. సరే, దీంతో నా రివ్యూ అయిపోయింది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్.